హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక చిన్న మినీ వ్లాగు. ఏంటి అంటే యాక్చువల్గా ఇదైతే ఈ వీడియో ఈ రోజుది కాదండి, నిన్నదనమాట. సో వెనస్డే మేమైతే ఇలా చికెన్ కర్రీ అయితే చేసుకున్నాము. చికెన్ కర్రీ అంటే ఇలా డ్రై ఫ్రై అనమాట. సో మాకు ఇలా డ్రై ఫ్రై అంటే చాలా ఇష్టము. సో పిల్లలు కూడా అయితే బాగా తింటారనమాట. ఏంటంటే ఇక్కడ 2 వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట, వెజ్ అండ్ నాన్ వెజ్ అనమాట. మేమైతే నాన్ వెజ్ తింటాము, నేను పిల్లలు, అండ్ మా వారైతే తినరు. సో వారి కోసం అయితే ఇలా మష్రూమ్ కర్రీ అయితే చేశాను. సో వైట్ రైస్ చికెన్ కర్రీ మాకనమాట. ఇంకా మా వారికి ఇలా మష్రూమ్ కర్రీ అండ్ బ్రౌన్ రైస్ అయితే చేశాను. ఏంటి అంటే ఈ మధ్య మా వారు ఎక్కువ బ్రౌన్ రైస్ తింటున్నారు. అది హెల్త్కి చాలా మంచిదన్నమాట, ఎవరైనా తినొచ్చు. సో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకరోజు మీకు ఎప్పుడైనా చూపిస్తాను బ్రౌన్ రైస్ ఎలా వండాలి ఏంటి అనేది. చాలా ఈజీ అనమాట. సో ఇలా అయితే ఉంటుంది బ్రౌన్ రైస్. సో ఈ బ్రౌన్ రైస్ అయితే మనకి మసాలా కర్రీస్ కానీ వేటికైనా కూడా చాలా బాగా టేస్టీగా ఉంటుంది. సో మేమైతే ఇలా వైట్ రైస్ చికెన్ కర్రీ అనమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో నేను కారం అయితే అస్సలు వేయను. ఇలా పచ్చిమిర్చి కొద్దిగా వేసి 1 లేదా 2 పచ్చిమిర్చి వేసి ఇలా అయితే వండుతాను అనమాట. సో చాలా డ్రైగా అయితే వండుకుంటాము. సో చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో ఏమీ లేదండి, ఇందులో జస్ట్ ధనియాల పొడి అలాగే కారం, అంటే కారం అయితే నేను వేయను. సో మష్రూమ్ కర్రీకి అయితే వేసాను. సో చికెన్ మసాలా వేసి మష్రూమ్ కర్రీ అయితే చేశాను అనమాట. నాకు తెలిసి ఇది షార్ట్లో కూడా పెట్టాను. సో చాలా టేస్టీగా ఉంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనము గుజ్జుగా ఇలా మనము కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఒక్కసారి అయితే మీరు ఇలా బ్రౌన్ రైస్తో ఏ మసాలా కర్రీ అయినా ట్రై చేయండి, చాలా సూపర్ ఎమ్మీగా అయితే ఉంటుంది అనమాట. యాక్చువల్గా వీడియో పోస్ట్ చేయడానికి లేట్ అయితే అయిందనమాట. సో అందుకే ఇవాళ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా నేనైతే ఇలా వైట్ రైస్తో చికెన్ కర్రీ వండుకొని ఇలా చేసి పెట్టామనుకోండి, ఇలా స్పైసీ ఏమీ లేకుండా చాలా బాగా తింటారు. ఇంకా మా వారు కూడా ఇలా బ్రౌన్ రైస్తో మష్రూమ్ కర్రీ అయితే వేసుకొని తినేసారనమాట. నేను ఇలా చికెన్ కర్రీ కూడా ఏమీ వేయలేదండి, జస్ట్ ఏంటి అంటే ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా, అలాగే నేను చెప్పాను కదా పచ్చిమిర్చి అయితే 1-2 అయితే వేసాను. సో చాలా టేస్టీగా అయితే వచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.